వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. ముఖ్యంగా వార్తల్లో నిలిచిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఎసెకిబో అనేది సౌత్ అమెరికాలో గయానా మరియు వెనిజువేలా దేశాలకు సంబంధించి వార్తల్లో నిలిచింది. సో ఇది గయానాలో ఉన్న ఎసెకిబో రివర్కి వెస్ట్ సైడ్లో ఉన్న ప్రాంతాన్ని ఎసెకిబోగా పిలుస్తారు. సో ఇది వెనిజువేలా ఈ ప్రాంతాన్ని మాది అని క్లెయిమ్ చేయడం జరిగింది. బికాస్ ఇక్కడ ఇటీవలి ప్రాంతంలో కొన్ని ఆయిల్ రిజర్వ్స్ని కనుగొన్నారు. సో వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు కూడా చూసాం. సో ఆ ఘర్షణలు సర్దుమణిగే స్టేజ్కి వచ్చాయి. బట్ నందలెస్ ఇది ఇంపార్టెంట్ మనకి. సో అట్లాంటిక్ ఓషన్ కోస్టల్ కంట్రీస్ ఈ రెండు. అండ్ గయానా వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ద ఓన్లీ ఆంగ్లోఫోన్ కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా. సో చాలా వరకు మీరు సౌత్ అమెరికాని చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ ఆర్ డచ్ కాలనీస్ మనకు చూస్తాం. బట్ గయానా అనేది బ్రిటిష్ కాలనీ. చూసుకున్నట్లయితే మీ క్రికెట్ కాంటెక్స్లో చూసుకున్నట్లయితే కూడా గయానా నుంచి క్రికెటర్స్ మనకి వెస్ట్ ఇండీస్ టీంలో కూడా ఆడడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద ఓన్లీ ఆంగ్లోఫోన్ కంట్రీస్. ఆల్సో మనకి డెమోగ్రఫీ పరంగా చూసుకున్నట్లయితే కూడా చాలా మంది ప్రవాసీ భారతీయులు ఈ గయానా అనే కంట్రీలో స్థిరపడడం జరిగింది. సో ఫర్ దట్ మ్యాటర్ గయానా యొక్క ప్రెసిడెంట్ కూడా భారతీయ సంతతికి సంబంధించిన వాడిగా పరిగణిస్తాము. అండ్ తనని మనం ప్రవాసీ భారతీయ దివస్కి కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. తరువాతి ప్రాంతం సాల్టన్ సీ. సో పేరులో సాల్టన్ సీ ఉంది, కానీ ఇది మాత్రం ఒక లేక్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఒక లేకే సాల్టన్ సీ. సో ఇది వార్తల్లో నిలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ పెద్ద మొత్తంలో లిథియం రిజర్వ్స్ని కనుగొన్నారు. సో ఇవన్నిటి దృష్ట్యా మనకి ఇంపార్టెంట్ ప్లేస్గా అవుతుంది. అండ్ ఈ సీ అనేది కొలరాడో రివర్, ఈ లేక్ కొలరాడో రివర్ చేత ఫీడ్ చేయబడుతుంది. ఇటీవలి కాలంలో ఈ రివర్ యొక్క వాటర్ని డైవర్సిఫై చేయడం వల్ల ష్రింకింగ్ అనేది జరుగుతుంది. ఈ లేక్ సైజ్లో ష్రింకింగ్ అనేది మనం చూస్తున్నాము. అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్స్ ఇన్ కాలిఫోర్నియా రాష్ట్రం. ఓకే, గాజా స్ట్రిప్. గత కొన్ని నెలలుగా హమాస్ మరియు ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో ఈ గాజా స్ట్రిప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. పాలస్తీన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అధిక మొత్తంలో ఉండే ఏరియా గాజా స్ట్రిప్. సో వన్ ఆఫ్ ద ఫ్యూ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైతే అధిక మొత్తంలో జనసాంద్రత ఉంటుందో అందులో ఒకటి గాజా స్ట్రిప్. భౌగోళికంగా చూసుకున్నట్లయితే ఇది ఒక ఫ్లాట్ కోస్టల్ ప్లెయిన్. ఎక్కువగా అగ్రికల్చర్ పైన జనాలు ఆధారపడి బతుకుతారు. ఇక్కడ మనకి ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి, అలాగే ఆలివ్స్ లాంటి ఫ్రూట్స్ కూడా వీళ్ళు కల్టివేట్ చేస్తూ వీళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది దానిపైన ఆధారపడి నడుస్తుంది. సో జనరల్గా ఏమవుతుందంటే ఈ ఇజ్రాయెల్కి మరియు గాజా పాలస్తీన్కి సంబంధాలు నార్మల్గా ఉన్నప్పుడు ఇక్కడ క్రాసింగ్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. ఈ గాజాలో ఉన్న పాలస్తీనియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ పనులు చేసుకొని అండ్ మినియల్ వర్క్స్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి సో జీవనం సాగిస్తుంటారు. కానీ కాన్ఫ్లిక్ట్ జరిగిన సందర్భాల్లో ఈ ఎంటైర్ బార్డర్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ క్లోజ్ చేసిన సందర్భాల్లో ఇలాంటప్పుడు వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కూడా పూర్తిగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ దృష్ట్యా ఈ రఫా బార్డర్ ఏదైతే ఉందో ఇవన్నీ ఇంటర్నల్ మన క్రాసింగ్స్ కదా. ఈ రఫా బార్డర్ అనేది ఈజిప్ట్కి సంబంధించినది క్రాసింగ్. సో గాజా నుంచి ఇంటర్నేషనల్గా ఈజిప్ట్ కంట్రీలోకి వెళ్ళడానికి రాఫా క్రాసింగ్ అనేది కూడా మనకి వార్తల్లో నిలవడం జరిగింది. ఒక పాయింట్ ఏంటంటే గాజా మరియు ఇజ్రాయెల్ రెండింటికి సంబంధించి పాలస్తీనియన్ మరియు ఇజ్రాయెల్కి ఇద్దరికి ఇంపార్టెంట్ అయిన ఒక మాస్క్ అనేది ఉంది. సో ఆ యొక్క మాస్క్ మనకి వార్తల్లో కూడా చూసాం. దాని పేరు ఏంటిది ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రాఫా క్రాసింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ క్రాసింగ్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇంటర్నల్ కాదు, ఇంటర్నేషనల్ క్రాసింగ్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ గాజా. సో దీనిపైన కంట్రోల్ ఎవరికి ఉంది అన్నప్పుడు ఈజిప్షియన్ గవర్నమెంట్కి దీనికి కంట్రోల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతున్న సందర్భంలో గాజాని మనం చోక్ చేశారు, గాజాకి సంబంధించిన హ్యుమానిటేరియన్ ఎయిడ్ కూడా రాకుండా చేశారు అనేది ఇజ్రాయెల్ పైన ఒక పెద్ద ఆరోపణ. ఆ సందర్భంలో ఈ క్రాసింగ్ అనేది ఒక లైఫ్ లైన్గా నిలిచింది అనేది కూడా ఒక వాదనగా చేస్తారు. సో హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఏ విధంగా పంపించాలన్నా కూడా ఇజ్రాయెల్ మొత్తం ఈ బార్డర్ అన్నింటినీ క్లోజ్ చేసింది కాబట్టి ఇది ఒక్కటి ఇన్ అండ్ అవుట్ గోయింగ్ ప్లేస్గా ఉండింది. రెడ్ సీ. సో హౌతీ రెబల్స్ అనేవాళ్ళు యెమెన్ని స్థావరంగా చేసుకొని ఇటీవలి కాలంలో రెడ్ సీలో ఉన్న ఈ షిప్పింగ్ ఏదైతే ఉంటుందో దానిపైన దాడులు చేసిన జరుగుతున్నారు. సో ఈ సందర్భంలో రెడ్ సీ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంలో రెడ్ సీ యొక్క ఫిజికల్ ఫీచర్స్ చూద్దాం. సో భౌగోళికంగా ఇది రెడ్ సీ రిఫ్ట్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఏర్పడింది. సో ఈ అరేబియన్ పెనిన్సులా అలాగే ఆఫ్రికన్ పెనిన్సులా ఒక రిఫ్ట్ పద్ధతులు విడిపోయినప్పుడు రెడ్ సీ అనేది ఏర్పడింది. దీనికి పేరు ఏ విధంగా వచ్చినప్పుడు అనేక రీజన్స్ చెప్తారు. అందులో ఒకటి మనకి బైబిల్లో బిబ్లికల్ రీజన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఆల్గే ఏదైతే ఉందో ట్రైకోడెస్మియం ఎరిథ్రియం అనే ఒక ఆల్గే యొక్క ఫినామినా వల్ల కూడా రెడ్ సీ అనే పేరు వచ్చిందని భావిస్తారు. నందలెస్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఏంటంటే బార్డరింగ్ కంట్రీస్.
బార్డరింగ్ కంట్రీస్ అండ్ స్ట్రెయిట్స్, గల్ఫ్స్. 3 విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. మొదటగా బార్డరింగ్ కంట్రీస్: ఈజిప్ట్, సుడాన్, ఎరిట్రియా, జిబోతి, యెమెన్, సౌదీ అరేబియా. 3 ఇంపార్టెంట్ కంట్రీస్ టు రిమెంబర్: జోర్డాన్, ఇజ్రాయెల్, ఇథియోపియా. ఇథియోపియా అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇథియోపియాకి రెడ్ సీకి సంబంధం లేదు. ఇథియోపియా అనేది ఈవెన్ దో ఇట్ సీమ్స్ లైక్ మనకి బార్డర్ ఉన్న కోస్టల్ ఉన్నట్టు అనిపించినా కూడా రెడ్ సీలోకి ఓపెన్ అవ్వదు. సో ఇథియోపియా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కి టైనీ మనకి కోస్టల్ లైన్ ఉంటుంది రెడ్ సీలోకి వస్తప్పుడు. అది ఎక్కడ అంటే మనకి గల్ఫ్ ఆఫ్ అఖాబాలో ఉంటుంది. అండ్ గల్ఫ్ ఆఫ్ సూయజ్ వచ్చేసి మనకి ఈ సినాయ్ పెనిన్సులా ఏదైతే ఉంటుందో, సినాయ్ పెనిన్సులా అండ్ ఈజిప్ట్ ల్యాండ్ మాస్ ఉంది కదా, ఈ రెండింటికి మధ్యలో ఉండే ఈ ప్రాంతమే గల్ఫ్ ఆఫ్ సూయజ్. అండ్ ఇక్కడ మనకి వి షేప్లో వస్తుంది కదా ఇది, ఇక్కడ మనకి జోర్డన్ అండ్ ఇజ్రాయెల్ రెండింటికి కూడా కోస్టల్ అనేది ఉంటుంది. సో గల్ఫ్ ఆఫ్ సూయజ్, గల్ఫ్ ఆఫ్ అఖాబా అండ్ ఎయిలట్. ఎయిలట్ అనేది ముఖ్యమైన సిటీ వెన్ ఇట్ కమ్స్ టు ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్కి చిన్న కోస్ట్ లైన్ ఉందనుకున్నాం కదా రెడ్ సీకి, అదే ఈ ఎయిలట్ ఒక సిటీ. ఓకే, మూవింగ్ ఆన్. బాబెల్ మండెబ్. బాబెల్ మండెబ్ అనేది ఒక స్ట్రాటజిక్ చోక్ పాయింట్. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి అరేబియన్ సీకి మనకి ఇలా షిప్పింగ్ రూట్ అనేది ఉంటుంది. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఇలా వెళ్తున్నప్పుడైతే జస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్స్ విడ్త్తో ఉండే నారో స్ట్రిప్ ఆఫ్ వాటరే మనకి బాబెల్ మండెబ్. వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందన్నప్పుడు హౌతీ రెబెల్స్ అండ్ యెమెన్ కాన్ఫ్లిక్ట్ కూడా చూసుకోవాలి కాబట్టి లెట్స్ సీ దట్. హౌతీ రెబెల్స్ అనే వాళ్ళు యెమెన్లో ఉన్న కొంత టెరిటోరియల్ ఏరియాని ఆక్యుపై చేసి జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రెడ్ సీలో సృష్టిస్తున్నారు. సో ఈ దృష్ట్యా వాళ్ళు ఆక్యుపై చేసిన ఏరియాలలో ముఖ్యమైనది సనా కూడా. సనా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యెమెన్. సో యెమెన్లో ఉన్న సివిల్ వార్ చూస్తున్నాం కదా, ఆ సివిల్ వార్లో భాగంగా ఈ క్యాపిటల్ సిటీని కూడా హౌతీ రెబెల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ బాబెల్ మండబ్ పైన ఇటీవలి కాలంలో దీన్ని స్థావరంగా చేసుకొని వీళ్ళు దాడులు అనేది చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యమైన ప్లేస్లో చూసుకున్నట్లయితే అల్ హుదాయద్. అల్ హుదాయద్ అనేది ఒక పోర్ట్ సిటీ. సో దీన్ని ఒక స్థావరంగా చేసుకొని ఈ ప్రాంతంలో ఈ రీజన్ మొత్తంలో వీళ్ళు దాడులు చేస్తున్నారు. సో అల్ హుదాయద్ ఎక్కడుంది అన్నప్పుడు మనకి యెమెన్ లేదా హూతీ రెబెల్స్ లేకపోతే రెడ్ సీ అనే కాంటెక్స్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. లక్షద్వీప్. సో ఇటీవల మన ప్రధానమంత్రి లక్షద్వీప్ని విజిట్ చేశారు కాబట్టి లక్షద్వీప్ యొక్క జియోగ్రఫీ అనేది మనం మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ అవుతుంది. మనకు తెలిసినట్టుగా అనేది మనకి అరేబియన్ సీలో ఉంటాయి చిన్న ఐలాండ్స్ ఇవి. సో మినికాయ్ అనేది ఇంపార్టెంట్. మినికాయ్ని అండ్ మిగిలిన ఐలాండ్స్ని మనకి 9 degree ఛానల్ అనేది డివైడ్ చేస్తుంది. ఇక్కడ జనాభా కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు మలయాళం అనేది లాంగ్వేజ్గా వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా వరకు. అండ్ కల్చర్ కూడా చూసుకున్నట్టయితే సిమిలర్ టు అరబిక్ అండ్ మలయాళీ కల్చర్ మిక్స్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియాలో లభించే 3 రకాల కోరల్ లీవ్స్ మనకి ఇండియాలో లభిస్తాయి. ఆ 3 రకాలు కూడా లక్షద్వీప్లో ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. సో ఇది ఒక యూనియన్ టెరిటరీ. సో యూనియన్ టెరిటరీకి అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉంటారు, ఎవరి చేత అడ్మినిస్ట్రేట్ చేయబడుతున్నది కూడా కామెంట్ చేయండి. మాల్దీవ్స్. సో మాల్దీవ్కి సంబంధించిన కాంట్రవర్సీ తెలిసిందే కదా. సో మాల్దీవ్స్ మన ఇండియాలో ఉన్న మిలిటరీ ప్రెజెన్స్ని తీసేయండి లేకపోతే ఇండియా అగైనెస్ట్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ చేయడం ద్వారా మళ్ళీ వార్తల్లో నిలిచింది. సో మాల్దీవ్స్ అనేది మనకి ఇండియన్ ఓషన్లో ఉంటుంది. అండ్ ఒక ప్రశ్న, మాల్దీవ్స్ ఈక్వేటర్ అనేది మాల్దీవ్స్ నుంచి వెళుతుందా లేదా? ఈక్వేటర్ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కంట్రీస్ త్రూ ఈక్వేటర్ అనేది వెళ్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో సిమిలర్ టు లక్షద్వీప్, మాల్దీవ్స్ కూడా ఇట్స్ ఎ బంచ్ ఆఫ్ ఐలాండ్స్. మనకి సిమిలర్ మనకి ట్రాపికల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అలాగే కోరల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో సీనిక్ ట్రాపికల్ బ్యూటీ అంటారు కదా, అది మాల్దీవ్స్లో మనకి చూడవచ్చు. మెడిటరేనియన్ సీ. సో క్లాసికల్గా చాలాసార్లు మనకి మెడిటరేనియన్ సీకి సంబంధించిన ఈ కోస్టల్ కంట్రీస్ ఏవైతే ఉంటారో వీటి నుంచి యూపీఎస్సీలో చాలాసార్లు క్వశ్చన్ కూడా మనం అడగడం జరిగింది. రిలేటివ్ క్వశ్చన్ కూడా మనం చూస్తుంటాం. సో రెడ్ సీ చూసాము, స్ట్రాటజిక్ పాయింట్స్ చూసాం కాబట్టి మెడిటరేనియన్ సీ కూడా చూద్దాం. మెడిటరేనియన్ సీలో ఈ కోస్టల్ కంట్రీస్ ఉన్నాయి ఒకసారి చూసుకోవాల్సినవి. దాంతో పాటుగా ఈ ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్ లైక్ స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ అండ్ ఇక్కడ కూడా మనకి ఈ ఇన్వర్డ్ సీస్ ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నీ మనకి కామెంట్ చేయండి. నేను ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి. 3 సీస్ ఉంటాయి ఇక్కడ. ఆ సముద్రాల పేర్లు ఏంటనేవి ఒకసారి కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, సో కోస్టల్ సీ చూసుకున్నట్లయితే స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ మేజర్గా, అల్జీరియా, లిబియా, ట్యునీషియా, ఈజిప్ట్. జోర్డన్ అనేది ఉందా అంటే లేదు. ఇజ్రాయెల్, సిరియా, చిన్న కంట్రీ. వాట్ ఈస్ దిస్ కంట్రీ? సిరియాకి మరియు ఇజ్రాయెల్కి ఉన్న కంట్రీ ఏంటి ఒకసారి అది కూడా పేరు రాయండి. టర్కీ, గ్రీస్. ఓకే,
సో మెడిటరేనియన్ కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి బార్డరింగ్ కంట్రీస్, అలాగే ఇంపార్టెంట్ స్టేట్స్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.